ఓకే. ఈరోజు మనం దసుత్తర సుత్త అనే బౌద్ధ గ్రంథం నుండి ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన 3 సూత్రాల గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు ఈ గ్రంథం ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. అన్నీ 8 గ్రూపులుగా ఉంటాయి. సరే, మరి మనకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి? ఓ 3 కీలకమైన అంశాలు చూసేద్దాం. మొదటిది, జ్ఞానానికి సరైన పునాది వేసుకోవడం. అంటే కేవలం పుస్తకాలు చదివితే సరిపోదన్నమాట. సరైన గురువు సహాయం తీసుకోవాలి, క్లారిటీ కోసం ప్రశ్నలు అడగాలి, మంచి నైతికతతో ఉండాలి, ఇంకా పూర్తి మైండ్ఫుల్నెస్తో ఉండటం. ఇవన్నీ మన ప్రయాణానికి చాలా అవసరం. ఇక రెండవది, జీవితాన్ని కంట్రోల్ చెయ్యాలనే మన ప్రయత్నాన్ని వదిలేయడం. లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి ఇలాంటివన్నీ జీవితంలో వస్తూ పోతూనే ఉంటాయి కదా. వాటిని ఎదిరించడానికి ట్రై చేసే బదులు వాటిని యాక్సెప్ట్ చేయడమే ప్రశాంతతకు అసలైన మార్గం అని ఈ సూత్రం చెప్తుంది. ఫైనల్గా మూడవది, ఇది నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించింది. అదేంటంటే, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, ఒకే సిచ్యుయేషన్ని 2 రకాలుగా చూడొచ్చు. సోమరితనం మనతో ఏం చెప్తుంది? అమ్మో, పనిచేసి అలిసిపోయాను, ఇప్పుడు పడుకోవాలి అని. అదే ఒక శక్తివంతమైన మనసు ఏమంటుంది? పనిలో ఉన్నప్పుడు సాధన చేయలేకపోయాను, ఇంకా పూర్తిగా అలసిపోకముందే ఉన్న ఈ కొద్ది శక్తిని సాధనకు వాడాలి అని. చూశారా ఎంత తేడా ఉందో? సో సింపుల్గా చెప్పాలంటే, ఈ బౌద్ధ ఛత్రం జ్ఞానానికి పునాది ఎలా వేయాలి, లైఫ్లో వచ్చే ఒడిదొడుకులను ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇంకా మనం చెప్పే సాకులను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో నేర్పుతుంది.